కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ వానలో తడుస్తున్న మనిషి. రచయిత మంజుశ్రీగా సాహిత్యాభిమానులందరికీ పరిచితులైన అక్కిరాజు రమాపతిరావు గారు. గుంటూరు జిల్లాలోని వేమవరంలో జన్మించిన రమాపతిరావు గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగు భాషలో ఎంఏ చేశారు. వీరేశలింగం పంతులు గారి జీవితం, సాహిత్యం అనే అంశంపై పిహెచ్డి పట్టా పొందారు. చిన్ననాటి నుండే సాహిత్యాభిరుచి గల మంజుశ్రీ గారు కథ, నవల, చరిత్ర, విమర్శ, అనువాదం, జీవిత చరిత్ర, విశ్లేషణ ఇలా అనేక అంశాలపై రచనలు చేశారు. 25 మంది తెలుగు మహనీయుల గురించి జీవిత చరిత్రలు ప్రచురించారు. 150 వరకు తెలుగువారి చరిత్ర, సమాజం, సంస్కృతి, స్వాతంత్రోద్యమం, సాహిత్యం, నాటకరంగం, మేధావులకు సంబంధం ఉన్న జీవిత రేఖాచిత్రాలు ప్రతిభామూర్తులు పేరుతో పుస్తకంగా వెలువడింది. బౌద్ధ త్రిపీఠికల నుంచి 200కు పైగా కథలను తెలుగు చేశారు. పాల్కుర్కి సోమనాథుడి బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర వచనంలో రాశారు. అలాగే శ్రీమద్ రామాయణానికి ఒక నిఘంటువు తయారు చేశారు. వ్యవహారిక భాషా వికాసం చరిత్ర అనే పరిశోధనా గ్రంథానికి 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ప్రస్తుత కథ 1959 డిసెంబర్ నెల జయంతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఈ కథను నాకు నచ్చిన నా కథగా చెప్తారు రచయిత. ఈ కథ 1958లో దేవులపల్లి వారు ఆకాశవాణి ప్రసారం చేసే సాహిత్య కార్యక్రమం కోసం దీన్ని వారి చేత రాయించారట. ఆ కాలంలో దక్షిణ భారత హిందీ ప్రచార సభలకు వారు తమ పరీక్షల పఠనీయ పాఠ్య సంకలనంలో ఈ కథను చేర్చారు. ఎన్నో భాషల్లో కూడా ఈ కథ అనువదించబడింది. మరి వినండి మంజుశ్రీ గారి కథ వానలో తడుస్తున్న మనిషి. దురాశల ఆవలి తీరాలు చేరుకున్న తర్వాత మనిషి చిన్నతనంలోనే జీవితంలో మమకారాలు వదుల్చుకున్నవాడు. అమ్మ గుర్తు వస్తే తప్ప ఎప్పుడూ కన్నీళ్లు రానివాడు. ఎరుపు రంగు పూసుకున్న పోస్టు డబ్బాలు కనపడితే భయపడేవాడు. వీధి వెంట నడుస్తున్నాడు. తుడిచిపెట్టిన అద్దంలా ఉన్న సూర్యుడు కనబడటం లేదు. వాన వచ్చేలా ఉంది. వానంటే భయం అతడికి. వానలో తిరగకూడదని, అనగా తడవకూడదని ప్రతిసారి జబ్బు పడ్డప్పుడు చెప్పేవాళ్ళు, మందులిచ్చేవాళ్ళు. చిన్నప్పుడెప్పుడో కుక్క కరిచింది అతన్ని. అది పిచ్చి కుక్క అన్నారెవరో. అమ్మ కావలించుకుని ఏడ్చింది. వాన వచ్చే సూచనలు కనపడితే తాడు పెట్టి కట్టేసేది. చిన్నతనంలో శనగలు తిననిచ్చేది కాదు. కుక్క కరిచిన వాళ్ళు వానలో తడవకూడదట, శనగలు తినకూడదట. పెద్దవాడవుతున్న కొద్దీ చాలామంది కరిచారు అతన్ని. పరీక్షలు తప్పాడు. అందుకెప్పుడు ఏడవలేదు. అమ్మ ఏడ్చింది. నానా అడ్డమైన వాళ్ళ దగ్గర నుంచి చాలా గొప్పవాళ్ల వరకు వట్టి అప్రయోజక శిఖామణివి అన్నారు. ఎవరి ముందు కాదనలేదు, కొందరి ముందు అవునన్నాడు. చిన్నప్పుడు ఎప్పుడైనా క్లాసులో కూర్చుని పాఠాలు చెబుతున్న మాస్టర్ల హావభావ విలాసాలను బొమ్మలు గీసేవాడు. దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చిన తర్వాత పాఠాలు చెబుతుంటే ఒళ్ళో పెట్టుకుని తల వంచుకుని నవలలు చదివేవాడు. ఆ తరువాత కథలు వ్రాశాడు. అమ్మను గురించి వ్రాశాడు. అమ్మ అన్నదోసారి, మావయ్య గారింటికి వెళ్ళు, శకుంతల నిన్ను చూడాలనుకుంటోందిట. నిజమేననుకున్నాడు. మావయ్య గారింటికి వెళ్ళాడు. శకుంతల పరీక్షలు పాస్ అయింది. చాలా అందంగా ఉంది. వారం రోజులున్న తర్వాత రేపు తిరిగి వద్దామనుకుంటుండగా రాత్రి వెన్నెల వచ్చింది. వెన్నెట్లో చెట్లు. వెన్నెల బాగుంది. చంద్రకాంతపు మొక్కలున్నాయి. గోడవారుగా 5, 6 అన్ని మొక్కలకి ఒక్క పువ్వే ఉంది. అవి కోయలేదే అని అడిగాడు శకుంతల్ని. తల్లి చెట్టుకి ఒక్కొక్క పువ్వైనా ఉంచాలి అని చెప్పింది శకుంతల. గదిలో కూర్చున్నారు. కిటికీలోంచి రోడ్డు దూరంగా కనిపిస్తున్నది. దూరంగా రోడ్డు మీద కంకర కొడుతున్న కూలివాళ్లు పాటలు పాడుకుంటున్నారు. రేపు వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు.
చాలాసేపు మాట్లాడకుండా ఉండి చివరికిలా అన్నది శకుంతల. వాళ్ళు నయం బావా, నీకంటే చాలా నయం. ఎవరు వాళ్ళు? అదే దూరంగా రోడ్డు మీద కంకర కొట్టుకుంటున్నారే వాళ్ళు. దేశానికి కూడా నీలా విషాద ప్రేమ కథలు, నగ్న చిత్రాలు రచించే వాళ్ళకంటే వాళ్లే ఉపయోగం. తెల్లవారిన తర్వాత ఊరెళ్ళిపోయాడు. మళ్ళీ మామయ్య గారింటికి పోలేదు. తర్వాత ఎప్పుడో శకుంతలకు పెళ్ళయింది. చాలా నాళ్ల తర్వాత స్టేషన్లో కనబడింది. 2 పిల్లలు, తాను దిగులుగా నవ్వుతూ. పెళ్లి చేసుకోవద్దు బావా, అదృష్టవంతుడు కావాలంటే అని చెప్పింది. త్వరగా వెళ్ళిపోయాడు. ఇంటికి పోయిన తర్వాత 2 పిల్లల తల్లి అని బొమ్మ గీశాడు. అసహ్యంగా లావయ్యి, చెక్కిళ్ళు గుంటలు పడి, ముఖం ముడతలు పడి, దిగులుగా నవ్వుతూ. తర్వాత ఎన్నో వానలు కురిశాయి. కిటికీ తలుపులు కూడా మూసుకుని భద్రంగా గదిలో కూర్చున్నాడు. నాన్నకు విసుగ్గా ఉంది, అమ్మకు దుఃఖంగా ఉంది. పరీక్షలకి చదవటం లేదు. ఇంట్లో ఉండలేక ఉద్యోగం చేస్తానన్నాడు. ఎవరిస్తారన్నాడు నాన్న వెటకారంగా. అమ్మ పాదాలు కళ్ళకద్దుకుని మహానగరం వచ్చాడు కుర్రవాడు. పత్రికలలో కథలు పడుతున్నాయి. బొమ్మలు గీస్తున్నాడు. ఎక్కడో పాడుబడ్డ కొంపలో బాగున్న గదిలో రాత్రుళ్ళు పడుకుంటాడు. వీధి పేరు అతడికి తెలియదు. వీధి పేరు తెలుసుకుంటే, ఇంటి నంబర్ గుర్తుంటే అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అందుకే వీధి పేరు తెలుసుకోలేదు. ఇంటికి ఉత్తరం రాయలేదు. పోస్టు డబ్బాలు చూస్తే అందుకే భయం. ఉత్తరాలు గుర్తుకు వస్తాయి. అమ్మ గుర్తు వస్తుంది. ఎన్నో గుర్తొస్తాయి. బతుకుతున్నానన్న విషయం గుర్తొస్తుంది. వాన చినుకులు గుర్తు వస్తాయి. ఎప్పుడైనా గోవింద్ వెతుక్కుంటూ వచ్చి కథపడ్డ పత్రిక ఇస్తాడు. 10 రూపాయలు ఇస్తాడు. ఎప్పుడైనా ఇంకో 10 కావాలన్నా ఇస్తాడు. కిందటిసారి వానలో తడిసి 3 నెలలు కాలేదు. ఆసుపత్రి నుంచి వచ్చి 2 నెలలు కాలేదు. మళ్ళీ వాన వచ్చేలా ఉంది. అందుకే కుర్రవాడు గబగబా నడుస్తున్నాడు. అది బజారు వీధి కాదు. పళ్ళ దుకాణాలు లేవు. కిళ్ళీ షాపులు కూడా లేవు. అందుకే కుర్రవాడు గబగబా నడుస్తున్నాడు. అతడి పేరు ముకుందరావు. మహానగరంలో ఉన్నాడు. ప్రస్తుతం వీధి వెంట నడుస్తున్నాడు. ప్రస్తుతం ముకుందరావు వానలో తడిసే లోపున కిందటిసారి వానలో తడిసిన విషయం. ఇది కథ. రోడ్డు మీద పరిగెత్తిన ముద్దగా తడిసిన ముకుందరావు పాడుపడ్డ ఇంటిలోని బాగున్న గదిలో ఆ రాత్రి పడుకుంటే పొద్దున్న కల్లా ఒళ్ళు నొప్పులు పట్టి జ్వరం వచ్చింది. ముకుందరావు గోవిందరావు ఇంటికి వెళ్ళాడు. నడిచే వెళ్ళాడు, జేబులో చిల్లర డబ్బులు లేక. గోవిందరావు భార్య బయట చేరితే చచ్చినట్లు కుంపటి రాజేసుకుంటున్నాడు. ముకుందరావు వెళ్ళి, జ్వరం వచ్చిందిరా గోవిందు అని చెప్పాడు. గోవిందరావుకు కళ్ళనీళ్లు వచ్చినాయి, కుంపటి రాజుకోక. భార్యను తిట్టుకుని, తనను తాను తిట్టుకుని, ముకుందరావును తిట్టి, ఆఫీసును తిట్టి, రిక్షా మాట్లాడి పక్కనే కూర్చోపెట్టుకుని ఆసుపత్రికి చేర్చి, వీడు చేస్తే నాకు కబురు చేయండని డాక్టర్ గారికి చెప్పి వెళ్ళిపోయాడు. ముకుందరావుకి ఈసారి ఆసుపత్రి బాగుంది. ఈ రోగం పెద్దదైతే తగ్గిపోయిందాకా హాయిగా ఇక్కడే ఉందును కదా అనుకున్నాడు. 2 రోజులు పోయిన తర్వాత గోవిందరావు వచ్చాడు. ఇంటికి ఉత్తరం రాశాడట. అమ్మ ఉత్తరం రాసింది, తెచ్చి ఇచ్చాడు. ముకుందరావు చదవలేదు. ఆ ఉత్తరంలో ఏముంటుందో అతడికి తెలుసు. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత గోవిందరావు వచ్చాడు. నాన్న డబ్బు పంపించాడట. ఇచ్చిపోయాడు. ఆ సాయంకాలం నర్సు వచ్చి, 4 రోజుల దాకా ఇక్కడే ఉండాలి మీరు అని చెప్పింది. న్యూమోనియాలోకి దించుతుందేమోనని భయంగా ఉంది అని చెప్పింది. భయం ఎందుకు అన్నాడు ముకుందరావు. నర్సు తెల్లబోయింది. కళ్ళు విప్పార్చుకుని విచిత్రంగా చూసింది. అలా చూడడం ముకుందరావుకు బాగుంది. చిన్నప్పుడు శకుంతల అలానే చూసేది. ఆసుపత్రి విషయాలు ఎన్నో తెలుసదటికి. పేరేమిటని అడిగాడు నర్సుని. ఎందుకు అన్నది. చెప్పనవసరం లేదులే అన్నాడు.
అయితే చెప్తాను. సరోజిని. ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఆమె ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేని వాళ్ళే అడిగాడు. ఆమె దిగులుగా చూసి వెళ్ళిపోయింది. 4 రోజులు ఆ ప్రశ్నను మర్చిపోయాడు. 5వ రోజున అడిగాడు, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? ఆమె దిగులుగా వెళ్ళిపోయింది. తర్వాత ప్రతిరోజు అడిగాడు. ఆమె చెప్పలేదు. అడిగేవాడు. ఆమెకు కోపం వచ్చింది. ఇలా అడిగితే ఈ వార్డు నుంచి డ్యూటీ మార్పించుకుంటాను. ఉద్యోగమే మానేయరాదు. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. మర్రోజు రాలేదామె. ఆ మర్రోజు రాలేదు. 3వ రోజు రాలేదు. ముకుందరావు సంతోషించాడు. నిజంగా ఆమె ఉద్యోగం మానేసిందని. ఆమె బాగుంది, చాలా మంచిది. ఎందుకో ఆమె ఉద్యోగం చేయటం అతడికి ఇష్టం లేదు. వారం రోజుల తర్వాత ఓ రోజు సాయంకాలం దీపాలు వెలిగిన తర్వాత 6 గంటల తర్వాత రోగులను చూడ్డానికి వచ్చిన వాళ్ళ బంధువులంతా దిగులైన ముఖాలతో వార్డులోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చింది. గోవిందరావు వెళ్ళిపోయాడు. అమ్మ వ్రాసిన ఉత్తరం చదువుకుంటున్నాడు అతడు. ఆమె వచ్చింది. ఉత్తరం దిండు కింద దాచి ఆమె కేసి చూశాడు. కళ్ళు తుడుచుకుని చూసిన తర్వాత ఆమెగా కనిపించింది అతడికి. మళ్ళీ వచ్చింది. నిమిషం సేపు తల వంచుకొని చిరునవ్వు తెచ్చిపెట్టుకుని, తప్పకుండా తగ్గిపోతుందిలేండి, భయపడకండి అని చెప్పింది ఆమె. భయం ఎందుకు అన్నాడు అతడు. ఆమెకు దిగులైంది. వెళ్ళిపోయింది. ఆమె ఏదో అడగాలని వచ్చింది. ఎక్కడి నుంచి ఆ ఉత్తరం అని. ఉద్యోగం మానేయలేదు అని అడిగాడు అతడు. ఆమె తల వంచుకుని వెళ్ళిపోయింది. అతడు కళ్ళు తుడుచుకున్నాడు. రాత్రి నిద్రపోమ్మని చెప్పడానికి వచ్చినప్పుడు మళ్ళీ అడిగాడు, ఉద్యోగం మానేయరాదు అని. ఆమె నవ్వింది. మానేస్తాను. పోనీ మీరు చెప్పండి, భోజనం మీరు పెడతారా? అతడు ఆలోచనలో పడ్డాడు. ఆమె అతడి వైపు కాసేపు ఉత్సుకతతో చూసి గుండెల వరకు దుప్పట్లాగి వెళ్ళిపోయింది. అతడు పిలిచాడు. వినిపించుకోకుండా, నిద్రపోండి, ప్రక్క గదిలోనే ఉంటాను, అవసరమైతే పిలవండి అని ఆమె వెళ్ళిపోయింది. 5 నిమిషాలు కాకముందే అతడు పిలిచాడు. ఆమె వచ్చింది. ఉద్యోగం మానేయరాదు. ఆమె నవ్వింది. దిగులుగా, అందంగా, ఆహ్లాదకరంగా. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇంకో ఆసుపత్రికి మార్చమని డాక్టర్ గారికి చెప్పనా? ఎందుకు? పిచ్చాసుపత్రికి. అతను నవ్వాడు. ఆమె వెళ్ళిపోయింది. నడిరాత్రి వేళ అతడికి మెలకువ వచ్చింది. ఎదురు బెడ్ మీద చిన్న కుర్రవాడెవడో ఏడుస్తున్నాడు. వాడికి 10 ఏళ్ళు ఉండవచ్చు. ఎవరికీ వినపడకూడదన్న ఉద్దేశంతో ఏడుస్తున్నాడు. కానీ ఆపుకోలేకపోతున్నాడు. ఎంత ఆపుకుందామన్నా వెక్కులు ఆగడం లేదు. మధ్య మధ్య అమ్మా అమ్మా అంటున్నాడు. ముకుందరావు ప్రయత్నించి కొద్దిగా లేచి వెన్నెముక క్రిందికి దిండ్లు లాగి పడుకున్నాడు. కుర్రాడి వైపు చూస్తున్నాడు. కుర్రాడు ఏడుస్తున్నాడు. అమ్మా అమ్మా అంటున్నాడు. ముకుందరావుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రక్కకు తిరిగి కిటికీలోంచి రోడ్డు మీదకి చూశాడు. చుట్టూ కలయి చూశాడు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది మూలుగుతున్నారు. కుర్రవాడు ఏడుస్తున్నాడు. కిటికీలోంచి కనిపిస్తున్న రోడ్డు మీద వెన్నెల కురుస్తున్నది. ముకుందరావు చూశాడు. అమ్మా అమ్మా అంటున్నాడు కుర్రాడు. ముకుందరావుకి అమ్మ గుర్తుకు వచ్చింది. అమ్మ ఏం చేస్తుంటుంది? పక్క మీద నిద్ర పట్టక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడికి మొక్కుకుంటుంటుంది. ఆసుపత్రి నుంచి వెంటనే బయటపడాలని, ఉద్యోగం దొరకాలని, పెళ్లి కావాలని, కోడలు రావాలని, ఇంకా ఇంకా. ముకుందరావు కళ్ళు తుడుచుకున్నాడు. రోడ్డు మీద రిక్షా పోతోంది గంటలు మ్రోగించుకుంటూ. ఇంకా నిద్రపోలేదు? ముకుందరావు వెనక్కి తిరిగి చూశాడు. నిద్రపోండి, లేకపోతే టెంపరేచర్ మళ్ళీ ఎక్కువ అవుతుంది. ముకుందరావు అడుగుదాం అనుకున్నాడు, ఈ ఉద్యోగం మానేయరాదు అని. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎదురు బెడ్ మీది కుర్రాడి దగ్గరకు. ముకుందరావు ఆమె వైపే చూస్తున్నాడు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నా తండ్రి కదూ, అమ్మ గుర్తొచ్చిందా? ఇదిగో ఇటు చూడు, నేనే అమ్మననుకో, బావుందా? ఏ
వాణ్ణి గుండెలు కదుముకొని ఓదారుస్తోంది. వాడు ఏడుపు మానేశాడు. ఎక్కువ కాంతి లేని ఆ లైట్ల వెలుతురులో ముకుందరావు ఆమె వైపే చూస్తున్నాడు. ఆమె కాంతివంతంగా కనిపిస్తోంది. అమ్మ గుర్తు వచ్చింది. వెన్నెముక నొప్పి పుడుతున్నది. పడుకోవాలి. పడుకుంటే ఆమె కనపడదు. ముకుందరావు అలానే ఉన్నాడు. 10-15 నిమిషాల్లో కుర్రాడు నిద్రపోయినాడు. వాణ్ణి పడుకోబెట్టి ఆమె లేచింది. ముకుందరావు దగ్గరగా వచ్చింది. నిద్ర రావటం లేదు? నా ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారా? పోనీ మానేస్తాను, నిద్రపోతారా? ముకుందరావు మాట్లాడాడు. ఒకటి అడుగుతాను, చెప్తావా? ఒకటి కాదు, 10 అడగండి. మీకు నిద్రైనా పడుతుందేమో. నీకు నిద్ర రాదు? భలే ప్రశ్న. నువ్వెప్పుడైనా పాపం చేశావా? ఆమె వణికిపోయింది. ముకుందరావు చూశాడు. ఆమె కళ్ళు తుడుచుకోవటం లేదు. ముకుందరావు రోడ్డు మీదకి చూశాడు. వెన్నెల మబ్బు తెరల్లోంచి పాలిపోతుంది. నీకు రుక్మిణీ కళ్యాణంలో పద్యాలు వచ్చినా? ఆమె నిశ్శబ్దంగా ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వెళ్ళిపోతుంది. దిండ్లు మెడకిందికి లాక్కుని ముకుందరావు పడుకున్నాడు. అతనికి నిద్ర పట్టడం లేదు. ఆమె వెళ్ళి గదిలో కుర్చీలో కూర్చుని కళ్ళు తుడుచుకుంది. ఆమె ఆలోచిస్తున్నది. ఏమిటి వింత మనిషి? పిచ్చివాడా? అన్ని వివరాలు తెలుసుకోవాలి ఇతడి గురించి. ఆమెకు ఇంతలోనే అసూయ కలిగింది. తనకెందుకు? తెలుసుకుని తానేం చేస్తుంది? ఇంకో 10 రోజుల్లో ఎలాగూ వెళ్ళిపోతాడు. ఇల్లు, సంసారం, భార్యను చూస్తాడు. ఆమె అతడిని చూసి బోరుమంటుంది. ఎలా అయిపోయారు అంటుంది. తర్వాత అతడు తనని మర్చిపోతాడు. ఆమె అలానే ఆలోచిస్తున్నది. తమ్ముడు గుర్తు వచ్చాడు. తమ్ముడికి ఊరు ట్రాన్స్ఫర్ కావడం నయమే. తాను ఉద్యోగం మానేస్తుంది. తమ్ముడు, మరదలు వాళ్ళ మధ్య ఒంటరిగా తాను ఎలా బ్రతుకుతుంది? తమ్ముడికి చదువు చెప్పించింది. లేకపోతే ఈ ఉద్యోగం తనకెందుకు? వాడు ఉద్యోగంలో చేరాడు. తనని ఉద్యోగం మానేయమండే? పెళ్లి చేసుకున్నాడు. తనని పెళ్లి చేసుకోమనడే? ఎప్పుడైనా పాపం ఏమో, తనకు తెలీదు. ఆమె టేబుల్ మీద తలవాల్చి ఆలోచిస్తుంది. ముకుందరావుకు నిద్ర పట్టడం లేదు. ఆమె ఎందుకు ఉద్యోగం చేయాలి? ఆమె భర్త ఏమనుకుంటాడు? జీవితం ఎన్నాళ్ళు ఇలా గడపాలి? 2 పిల్లల తల్లిలా ఆమె మాత్రం అయిపోదు? ఎన్నాళ్ళిలా? ఏమిటి జీవితం? మర్రోజు ప్రొద్దున్నే ముకుందరావు కాగితం కలం తీసుకున్నాడు. టెంపరేచరు నార్మల్లో ఉంది. సాయంకాలం ఆమె వచ్చింది. సంతోషంగా వచ్చింది. మీకు జ్వరం తగ్గిపోయింది. టెంపరేచర్ చార్ట్ చూసి వచ్చాను. 4 రోజుల్లోనే మీరు ఇక్కడి నుంచి హాయిగా వెళ్ళిపోవచ్చు. ముకుందరావు నవ్వాడు. ఆమెకు తాను గీసిన బొమ్మ చూపాడు. ఉద్యోగం వదిలేసిన నర్సు. ఆ బొమ్మలో తానే ఉంది. ఎవరో మగవాడు. తన చుట్టూ 2-3 పిల్లలు. వాళ్ళని పిల్లలు అనుకోవాలి, రేఖలు. ఆమెకు సంతోషమైంది. అతడికేసి ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకొని చూసి, బొమ్మలు బాగా వేస్తారే అంది. కళ్ళు ఇంకా పెద్దవి చేసి, నాకు ఇల్లు లేదు, సంసారం లేదు, పెళ్లి కాలేదు తెలుసా? ఆమె వెళ్ళిపోయింది. ఆ బొమ్మ గీచిన కాగితం జాగ్రత్తగా తీసుకుని పోతూ ఇది నాకు కావాలి అంది. ముకుందరావుకి ఆశ్చర్యమైంది, సంతోషం కలిగింది. ఆ వేళ రాత్రి ఎదురు బెడ్ మీద ఉన్న కుర్రవాడు మళ్ళీ ఏడ్చాడు. ఆమె వచ్చింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేనే అమ్మననుకో. ముకుందరావు ఆమె వైపు చూస్తున్నాడు. రోజూ కుర్రవాడు ఏడుస్తున్నాడు. రేపు వెళ్ళిపోతాననగా ఆ రాత్రి ఆమె చేతిని కావాలని మృదువుగా నొక్కి హాయిగా నిద్రపోయాడు ముకుందరావు. ఇది కిందటిసారి వానలో తడిసిన కథ. ఇప్పుడు ముకుందరావు రోడ్డు మీద నడుస్తున్నాడు. బ్రిడ్జి వచ్చింది. బ్రిడ్జ్ దాటాడు. ఏమీ దుకాణాలు లేవు. గవర్నమెంట్ క్వార్టర్స్ కనిపిస్తున్నాయి. ఒక పెద్ద చినుకు వచ్చి మీద పడింది. ముకుందరావు పరిగెత్తాలనుకున్నాడు. నడుస్తున్నాడు.
గాలి చల్లగా శరీరాన్ని తాకుతున్నది. మీద 2 చినుకులు పడ్డాయి. ముకుందరావు గబగబా నడుస్తున్నాడు. 4 చినుకులు పడ్డాయి. ముకుందరావుకు హాయిగానే ఉంది, అయినా భయంగానే ఉంది. ఇంకా నడక వేగం హెచ్చించాడు. వీధిలో దీపాలు వెలిగాయి. చీకటి పడుతున్నది. వాన కురవబోతున్నది. ఒక చెట్టు కనబడుతున్నది. ఆ చెట్టు క్రింద అప్పటికే ఒకరు నిల్చుని ఉన్నారు. చిన్న పళ్ళెంలో ఏవో అమ్ముకునేవాళ్ళ ఉంది. ముకుందరావు పోయి ప్రక్కనే నిల్చున్నాడు. చినుకులు పడుతున్నాయి. ముకుందరావుకి విసుగ్గా ఉంది. ఎదురుగా క్వార్టర్స్ కనబడుతున్నాయి. క్వార్టర్స్లో దీపాలు కనబడుతున్నాయి. వాన కురుస్తున్నది. తన పక్కన నిల్చున్న మనిషి వైపు చూశాడు. అతని పైన చినుకులు పడటం లేదు. అతని చేతుల్లోని పళ్ళెం వైపు చూస్తే వేయించిన శనగలు ఉన్నవి. ముకుందరావు జేబు తడుముకున్నాడు. ముకుందరావు పక్కన నిల్చున్న మనిషి పక్కకు జరిగాడు. ముకుందరావు శనగలు కొనుక్కొని జేబులో పోసుకున్నాడు. ఇప్పుడు ముకుందరావు మీద చినుకులు పడటం లేదు. పక్కనున్న మనిషి పళ్ళెం మీద గోనెపట్టా కప్పుకొని క్వార్టర్స్ వైపు పరిగెత్తాడు. ముకుందరావుకి హాయిగా ఉంది. 1 నిమిషం, 2 నిమిషాలు. వాన పెద్దదైంది. ముకుందరావు క్వార్టర్స్ వైపు పరిగెత్తాడు. శనగలమ్ముకుంటున్న మనిషి ఏ ఇంట్లోనూ కనిపించలేదు. అన్ని వాకిళ్ళు మూసి ఉన్నాయి. ముకుందరావు తడుస్తున్నాడు. వాన పెద్దదైంది. చప్పున ఓ ఇంటి దగ్గర ఆగిపోయాడు. వాకిలి తెరిచే ఉంది. గడపలో నిల్చున్నాడు. వాన మీద పడటం లేదు. జేబు రుమాలతో తుడుచుకుంటూ ఇంట్లోకి చూశాడు. లైట్ వెలుగుతోంది. సోఫాలో ఎవరో అమ్మాయి కూర్చుని కథల పత్రిక చదువుతోంది. ఆ అమ్మాయి ముకుందరావు వైపు చూసింది. కళ్ళలో ఎంతో అసహ్యం. ఆ అమ్మాయి తన వైపు చూడటంతో ఆ అమ్మాయి చదువుతున్న కథ వైపు చూశాడు ముకుందరావు. చిత్రం, ఆ కథ తను వ్రాసిందే. ఆ అమ్మాయి మళ్ళీ చదువుకుంటోంది. ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి ముఖం దీనంగా మారిపోయింది, ఆ దుఃఖగాథను తలుచుకుని. ఆ అమ్మాయిని చూస్తూ ముకుందరావు చెప్పలేనంత సంతోషపడ్డాడు. ఆ అమ్మాయి చప్పుని ఇతడి వైపు తిరిగి, పక్కన వరండా ఉంది, అక్కడ పోయి నిల్చోండి. ముకుందరావుకు దిగులైంది. ఆ కథ తాను రాసిందే. ముకుందరావు కదలబోయాడు. వెనక నుంచి, ఓ మీరా? క్షణంసేపు ఆగి, వానలో తడుస్తున్నారా? కోపంతో కూడిన లాలనతో. ఆమె సరోజిని. అప్పుడే లోపల నుంచి వచ్చింది. కూర్చోండి, టవల్ తెస్తాను. మా మరదలేలేండి. నీవు పోయి కాఫీ కలుపమ్మా. ముకుందరావు గోడవారగా నిల్చున్నాడు. సరోజిని మరదలు లోపలికి వెళ్ళింది. చాలా ఆశ్చర్యంతో, కొంచెం బాధతో, కొంచెం సిగ్గుతో. మీ కథను రోజూ చదువుతుంది, చాలా ఇష్టం ఆవిడకు. ముకుందరావు మాట్లాడలేదు. నేను ఉద్యోగం మానేశాను తెలుసా? ఆమె నవ్వుతోంది. ఇప్పుడు చెప్పండి, నాకు భోజనం ఏర్పాటు చేస్తారా? ముకుందరావుకి సంతోషమైంది. సరోజిని టవల్ తెచ్చి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ముకుందరావు తుడుచుకోవడం లేదు. ముకుందరావుకు ఎన్నెన్నో గుర్తు వస్తున్నాయి. అమ్మకు ఉత్తరం రాయాలి. 2 రోజుల క్రితం గోవింద చెప్పిన ఉద్యోగం విషయం గట్టిగా కనుక్కోమని చెప్పాలి. ఉత్తరం అమ్మకు. ముకుందరావు కాసేపు సరోజిని నిష్క్రమించిన వాకిలి వైపు చూశాడు. లోపల స్టవ్ మండుతోంది. ఆ అమ్మాయి వదిలేసిన పత్రిక వైపు చూశాడు. బయట కురుస్తున్న వాన వైపు చూశాడు. ముకుందరావు ఆలోచించుకున్నాడు. సరోజిని రాలేదు. ముకుందరావుకి సంతోషం పొంగిపోతోంది. గోవింద్ దగ్గరకు పోవాలి, అమ్మకు ఉత్తరం రాయాలి. లోపల స్టవ్ మండుతోంది. ఎవరూ బయటకు రాలేదు. 2 నిమిషాలు కూడా గడవకముందే ముకుందరావు రోడ్డు మీద తడుస్తూ నడుస్తున్నాడు. ఇది వానలో తడుస్తున్న మనిషి కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.